రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజలు కోరుకున్న విధంగా రామగుండం అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు తెలిపారు. హోలీ పండుగ సంబరాలను పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. అందరూ ఆప్యాయంగా ఒకరికొకరు రంగులను పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా దీటి బాలరాజు మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా అంతా అన్నదమ్ముల మాదిరిగా హోలీ సంబరాలను జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. హోలీ పండుగలో కుల మతాలు అడ్డురావని అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఎవరి గెలుపు కోసం వారు ప్రయత్నం చేద్దామని, మిగతా సమయంలో అందరం కలిసి ఉందామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు హోలీ జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండవ హోలీ తప్పకుండా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గౌరవ ప్రియతమ నాయకులు మంత్రివర్యులు శ్రీరావు నాయకత్వంలో అందరి ప్రియతమ నాయకులు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కల్ సింగ్ గారి నేతృత్వంలో ఈరోజు ఘనంగా సంపూర్ణంగా ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. తప్పకుండా ప్రజలు ఏదైతే ఆశించిందో తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్, మళ్ళీ 10 సంవత్సరాల పరిపాలన చూడడం జరిగింది. ఆ పరిపాలనలో ప్రజలకు ఏమీ మంచి జరగలేదు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతంలో పేద ప్రజలందరూ కూడా, మధ్య కుటుంబాలందరూ కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో ఈ యొక్క రామగుండం ప్రాంతం రాబోయే అతి తొందరలోనే ఒక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఆయన సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నారు. సింగరేణి కార్మికుల వర్గం ఇక్కడ అందరూ కూడా విప్లవకారులే. ప్రతి ఇంట్లో కూడా ఒక రకమైన ఉత్తేజం ఉంటుంది. అందరి సహకారం మాకు ఉంది కాబట్టి మీ అందరి సహకారంతో ఈ ప్రాంతాన్ని మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ట్రేడ్ నాయకులు కూడా అందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఎన్నికలప్పుడే ఎన్నికల కొట్లాట, ఎన్నికల తర్వాత అందరం కూడా సోదరభావంతో ఉండాలని ఈ ప్రాంతంలో తెలియజేస్తున్నాం.